శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నేటి పారాయణంలో మనం క్షీరసాగరంలో త్రికూటాచలం అనే పెద్ద పర్వతం దగ్గర ఒక పెద్ద ఏనుగుల గుంపు ఉండడం, ఆ ఏనుగుల గుంపుకి ఒక అధినాయకుడు ఒక ఆయన ఉండేవాడని తెలుసుకున్నాం. ఈ ఏనుగుల కథ మన కథ అని ఎలా చెప్పగలం? క్షీరసాగరంలో త్రికూటం ఉంది. క్షీరసాగరము అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు మన హృదయ గుహలోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఈశ్వరుని ఆధారం చేసుకుని ఈ శరీరం అంతా ఉంది. అదే త్రికూటాచలం. దీనికి 3 శృంగములు ఉన్నాయి. అవే బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము. ఇవే మనలోని సత్వగుణము, రజోగుణము, తమో గుణములు. సత్వగుణము ఉన్నప్పుడు కాస్త భక్తితో ఉంటాడు, ప్రశాంతంగా కూడా ఉంటాడు. రజోగుణం ఉన్నప్పుడు కోరికలతో ఉంటాడు. తమో గుణంలో ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటాడు, లేక జాగృత స్వప్న సుషుప్తి అవస్థలు. ఈ మూడు అవస్థలతోటి మనిషి తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఈ 3 శిఖరముల మీదనే తిరుగుతూ ఉంటాడు. ఇక్కడే ఎన్నో సరోవరములు, తోటలు, పళ్ళు, చిలకలు, కొట్టడాలు, భోగములన్నీ ఇక్కడే ఉన్నాయి. భోగస్థానములన్నీ మనలోనే ఉన్నాయి. అవి తృప్తి పడితేనే తృప్తి. అందుచేత ఇక్కడ ఈ త్రికూటాచలంలోనే అన్నీ ఉన్నాయి. ఇక్కడ జీవుడు తిరుగుతున్నాడు. ఈశ్వరుని భక్తితో లేకుండా కేవలం నా అంతటి వాడిని నేను అనే స్థితితో తిరుగుతున్నాడు. ఇదే ఏనుగులు తిరగడం. చూడండి, ఇక్కడ మహర్షి ఏనుగులని మనల్ని కంపేర్ చేస్తూ చెప్పాడు కాబట్టి చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకుని, ఏనుగులే తప్పు చేశాయి, ఏనుగులే అలా చేశాయి అనకుండా మనలో ఉన్న తప్పులను కూడా మనం సవరించుకుని జాగ్రత్తగా మన జీవితాలను గడపడానికి దోహదపడేటట్టుగా ఉంటుంది ఈ గజేంద్ర మోక్షం. ఈ ఏనుగులు ఇలా తిరుగుతున్న సమయంలో వాటికి దాహం వేసింది. అంటే ఇవి సంసారంలో ప్రవేశించే ప్రతి మనిషికి ఒక వయసు వచ్చిన తర్వాత ఈశ్వరానుగ్రహంగా కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. అవి ధర్మబద్ధం చేసుకుని ఆ కోరిక తీర్చుకోవడానికి గృహస్థాశ్రమంలోకి సంసార ప్రవేశం చేస్తాడు. అది నీటి మడుగులో నీటి దాహం తీర్చడానికి వెళ్ళింది. గృహస్థాశ్రమంలో మనిషి ధర్మపత్నిని పొందుతున్నాడు. ఇద్దరూ కలిసి ధార్మిక కార్యక్రమాలు చేసి కర్తమ ప్రజాపతి దేవభూతిలాగా ఒకరిని ఒకరు తరింప చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఏనుగులన్నీ బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. అలా వెళుతుండగా నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. ఆ ఏనుగు ఆ మందకు రాజు. దానికి గల భార్యల సంఖ్య 10 లక్షల కోట్లు. అంతమంది భార్యలు ఆ ఏనుగును పరివేష్టించి ఉన్నారు. అంతమంది భార్యలు ఉంటే ఇక ఆ ఏనుగుకు బంధువులైన వారు, స్నేహితులు, పరివారము ఎంతమంది ఉండి ఉంటారో ఒకసారి ఆలోచించండి. జీవుడు ఒక్కడే, కానీ ఎన్ని శరీరాలు, ఎంతమంది భార్యలు, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క భార్య. ఇంతమంది భార్యలు ఈ పరివారంతో తిరుగుతున్నాడు. వీళ్ళందరూ నా వాళ్ళు, నన్ను రక్షిస్తారు అంటున్నాడు. వీళ్ళు అతనిని ఆదమర్పిస్తున్నారు. కొంతమంది వెళ్లి తామర పువ్వులు తీసుకువచ్చి ఆయన మీద పెట్టారు. ముందు ఆయన మీద నీళ్లు పోశారు. కానీ అవి తాగడానికి కావలసినన్ని నీళ్లు కావు. వాళ్ళు నీళ్లు పోస్తే ఆయన సెలయేర్లు ప్రవహిస్తున్న పర్వతంలా ఉన్నట్ట. కొంతమంది అక్కడా ఇక్కడా పూసిన పువ్వులు తెచ్చి ఆయన మీద పెట్టారు. ఆయన పువ్వులతో శోభిస్తున్న కొండలా ఉన్నాడు. మరి కొంతమంది పుప్పొడిని తీసుకువచ్చి ఆయన మీద చల్లారు. ఇప్పుడు ధాతువులతో శోభిల్లుతున్న కొండలా ఉన్నట్ట. కొంతమంది ముత్యపు చిప్పులు ఏరి ఆయన మీద చల్లారు. ఇప్పుడు ఆయనను చూస్తే మంచి మరకత మాణిక్యములతో శోభిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది లతలు, తూములు తీసుకువచ్చి ఆయన మీద వేశారు. నాగపురుషుడైన పరమశివుడులా ఉన్నట్ట. ఇంతమంది ఇన్ని కానుకలు ఇచ్చి నీకన్నా నాకెవరున్నారు అంటే పొంగిపోతున్నాడు. ఈ ఆనందంలో దారి తప్పాడు. అంటే సంసారంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోవడం అన్నమాట. చాలా దూరం తిరిగాడు. నీటి కోసం చాలా చోట్ల వెతికాడు. చిట్ట చివరకు ఒక సరోవరం కనపడింది. అద్భుతమైన సరోవరం. అదే సంసారం. దీని ఒడ్డున ఉండి నీరు తాగాలి. ఎందుకు అక్కడికి వచ్చాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయనేం చేశాడు? సరోవరం కనపడగానే పొంగిపోయి, అబ్బా ఈ సరోవరం ఎంత బాగుందో అనుకున్నాడు. ఇంతకుముందు ఆ సరోవరంలోకి ఎవరూ ప్రవేశించినట్లు ఆధారం లేవు. దాని నిండా పద్మములు, చుట్టూ చెట్లు ఉన్నాయి. చెట్ల నీడ ఆ నీటిలో కనబడుతోంది. ఆ చెట్లు అరవెలిసిన పండ్లతో ఉన్నాయి. అక్కడ జుంకారం చేస్తున్న తుమ్మెదలు ఉన్నాయి. ఆ సరోవరంలో రకరకాలైన చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి. అంత నీటిని చూడగానే ఆ ఏనుగు పొంగిపోయింది. తన భార్యలందరితో కలిసి ఆ నీళ్లలోకి దిగాడు. మిగిలిన పరివారం అంతా నీళ్లలోకి దిగింది. చుట్టూ భార్యలు నిలబడ్డారు.
ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది. తానెంత మగాడో తన భార్యలందరికీ చూపించాలనుకున్నాడు. తాగడానికి వెళ్ళిన వాడు నీళ్లు తాగడం మానివేశాడు. గట్టిగా పాదములను ఉంచుకుని నిలబడిన వాడే విపరీతమైన శక్తితో తొండం నిండా నీళ్లు లాగాడు. ఓపిక ఉన్నది కదండి కండకావరం. ఆ నీటి వేగంతో పాటుగా లోపలికి చేపలు వెళ్ళిపోయాయి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. అలా నీరు తొండంలోకి వెళ్ళిపోయిన పిమ్మట ఒక్కసారి భార్యల వంక చూశాడు. నీటిని తొండంలోనే నిలబెట్టాడు. ఇప్పుడు ఊంచుకుని తొండములు పైకెత్తి ఆ నీళ్లను ఆకాశం మీదకి విసిరాడు. అలా పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో ఉన్న చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయాయట. ఇందులో ఉన్న ఎండ్రకాయలన్నీ వెళ్ళి కర్కాట రాశిలో పడ్డాయి. ఆ తర్వాత అందులో ఉన్న మొసళ్ళన్నీ వెళ్ళిపోయి మకర రాశిలో పడిపోయాట. ఇలా 3 రాశులలో పడేటట్టుగా కొట్టాట. ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు ఆశ్చర్యపోయారట. గజేంద్రుడు అలా చేసేసరికి దీనిని చూసి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అందరూ ఆ సరోవరంలో దిగిపోయారు. నీళ్లు తాగేస్తున్నారు, నీళ్లు చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు, కాడతో తొక్కేస్తున్నారు, పువ్వులు పీకేస్తున్నారు, కనబడిన చిన్న చిన్న మొసళ్ళను తొక్కి చంపేస్తున్నారు. ఒక పావు గంట గడిచేసరికి చచ్చిపోయిన చేపలు, తాబేళ్లు మొదలైనవన్నీ తిరగబడిపోయి ఆ నీటి మీద తేలిపోయి పద్మములు తెగిపోయి గట్టు తిరగదోయబడి కొమ్మలు విరిగిపోయి నీరు బురదైపోయి అంతా కల్మషమైపోయింది. ఒకదాని మీద ఒకటి నీళ్లు జల్లేసుకుంటూ మరల ఒడ్డుకు వచ్చి మరల మట్టి పోసేసుకుంటూ మరల నీళ్లలోకి వెళ్ళి మళ్ళీ నీళ్లు పోసేసుకుంటూ ఆ సరోవరంలో అల్లరి చేసేస్తున్నాయి. ఇంత అల్లరి చేసేస్తుంటే ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారు. ఎవరిది? గ్రహణంలో సూర్యుడిని పట్టినట్టు ఆ నీటిలో ఉన్న పెద్ద మొసలి చూసింది. అసలు ఈ అల్లరి కూడా చూడండి, మనం కూడా మనకి బలం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు చుట్టూ అందరూ చేరుతారు. వాళ్ళు కూడా మనతో పాటు సంతోషంతో మనం చేసే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని ఇంకా రెచ్చగొడుతూ ఉంటారు. అది ఆ డబ్బులు అవి అయిపోయేసరికి చూడండి, తిరగదోయబడి కొమ్మలు విరిగిపోయి నీరు బురద అయిపోయి ఎంత కల్మషం అయిపోయిందో జీవితాలు కూడా అంత కల్మషం అయిపోతుంటాయి. ఇవన్నీ ఎవరు చూస్తూ ఉంటారు? పైనుంచి ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక పెద్ద మొసలు చూసింది. ఈ ఏనుగులు చాలా అల్లరి చేస్తున్నాయి. ఈ అల్లరికి ఈ నాయక ఏనుగే ప్రధాన కారణం. దీనినే పట్టుకోవాలి అనుకుని ఒక్కసారి తలపైకెత్తింది, చూసింది. ఏనుగు కొద్ది దూరంలో ఉంది. వెళ్ళి దాని కాలు పట్టుకోవాలి. మొసలి రావడం చాలా గమ్మత్తుగా ఉంటుంది. మొసలి వచ్చేటప్పుడు అన్ని ప్రాణుల్లా రాదు. కళ్ళు ఒకటి రెప్పలు తీసి నీటి మీద పెడుతుంది. మిగిలిన శరీరం అంతా నీటిలో పెట్టి నిశ్శబ్దంగా నీటి మీద తేలుతూ వచ్చేస్తుంది. కొద్ది దూరంలో ప్రాణి ఉందనగా తాను నీటిలో మునిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది. నీటి అడుగు నుంచి వచ్చి ప్రాణి కాలి పట్టుకుంటుంది. ఇంకా ఏదీ పట్టుకోదు. శంకర భగవత్పాదులంతటి వారిని మొసలి కాలు పట్టుకుంది. అలా కాలు పట్టుకోగానే ఇక ఆయన అసలు అయిపోయినట్టే. నీటిలో మొసలి కాలు పట్టిందంటే ఎంతటి బలమైన ప్రాణి అయినా సరే ఇక కదలదు. ఇంత గమ్మత్తుగా అది చూసింది. బుగబుగమనే చప్పుడుతో పెద్ద పెద్ద బుడగలు పుట్టించి నీటిని చిమ్మి తోక కట్టి దూరం నుండి చూసి నీటిలో మునిగి ఏనుగు కాలు ఎక్కడ ఉందో ఊహపట్టి నీటి అడుగు నుండి వచ్చి ఈ ప్రభు అయిన ఏనుగు కాలును పట్టేసుకోగానే ఈ ఏనుగులన్నీ కూడా అప్పటి వరకు అక్కడే ఉన్నాయి. మొసలు పట్టుకోవడానికి ముందు క్షణం వరకు దృశ్యం ఎలా ఉన్నదో మనం బాగా ధారణ చేయాలి. ఒక్కొక్క ఏనుగు తొండంతో నీళ్లు లాగుతుంది. పెద్ద చప్పుడు, నవ్వులు, అల్లరి, కేరింతలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ పెద్ద పెద్ద బాణలాంటి కడుపులోకి నీళ్లు తాగాయి. నీళ్లు తాగిన తర్వాత దాహం తీరిపోయింది కాబట్టి గట్టెక్కేయాలి. కానీ ఇవి దాహం తీరాక సరస్సు పాడు చేసేస్తున్నాయి. జీవి ఎందుకు సంసారంలోకి వెళ్ళాడో మర్చిపోయాడు. స్నాతకంలో గురువేమి చెప్పాడో మర్చిపోయి సంసారంను భోగస్థానంగా మార్చాడు, పాడు చేసేస్తున్నాడు. ఇప్పుడు నీటి అడుగు నుంచి మొసలు వచ్చి పట్టుకుంది. నీటి అడుగు నుండి మొసలు వచ్చి పట్టుకోవడం అంటే సంసారాన్ని ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలం అనేది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాలాంతర్గతంగా కాలంలో మృత్యువు వచ్చేస్తుంది, తెలియదు. దాని ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాడు. కాలం అడుగు నుంచి మృత్యువు వస్తుంది. మృత్యువు వచ్చి కాళ్ళను పడుతుంది. గమ్మత్ ఏమిటంటే
ఆఖరణ మనిషికి ఓ సంస్కారం ఉంటుంది. దానికి అంత్యేష్టి సంస్కారం అని అంటారు. ఆ సంస్కారం జరిగినప్పుడు కాళ్ళు పాదములు రెండు దగ్గర చేర్చి రెండు పొట్టన వేళ్ళని ఒక మంత్రంతో కట్టేస్తారు. అంటే ఇంతకాలం పనికిమాలిన తిరుగులన్నీ ఈ కాళ్ళతోటే తిరిగాడు, ఇక ఈ కాలు తిరగదు కాబట్టి ఇక వీటిని కట్టేస్తాము, ఇంకా ఇప్పుడు ఇవి తిరగవు కనుక ఈ శరీరం మోసేయచ్చు అని అనుజ్ఞనిస్తాడు. అప్పుడు పంచభూతములలో కలపడానికి కొత్త కర్రల మీద పెట్టి తీసుకు వెళ్ళిపోతారు. కాబట్టి మృత్యువు కాలును పట్టింది, ఇక కదలడు. అలాగే ఇక్కడ మొసలి పట్టు విడిపించుకుందామని ఏనుగు చూస్తోంది, కానీ మొసలి మృత్యువుల దాని కాలు పట్టేసుకుంది. ఇప్పుడు మిగిలిన కోరికలన్నిటినీ పక్కన పెట్టేసినట్లుగా అయితే ఏనుగుకు ఉన్న కోరిక ఒకటే, ఆ మొసలు పట్టు తప్పించుకుని గట్టు ఎక్కేద్దామని ఏనుగు చూస్తోంది. ఎలాగైనా ఏనుగు కట్టెక్కకుండా దాని నీళ్ళలోకి లాగేద్దామని మొసలు చూస్తుంది. వీడిని మరణానికి తోసేద్దామని రోగం చూస్తూ ఉంటుంది. ఎలాగోలాగా రోగం నుంచి బయటపడిపోదామని మనిషి చూస్తూ ఉంటాడు. ఈ యుద్ధంలో ఎవరికి తోడు రారు. ఎవరి రోగంతో వాడే పోరాడాలి. ఎవరు ఎంతమంది ఉన్నా నాన్నగారండి ఇంకొక మందు వేసుకోండి, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటాడు తప్పితే, కానీ రోగాన్ని నేను పంచుకుంటాను నాన్న, మీరు లేచి తిరగండి అని ఎవరు అనరు. రోగంతో యుద్ధమును తనే చేసుకోవాలి, మరొకడు చెయ్యడు. అయితే ఇప్పుడు గజరాజుతో కూడి ఉన్న మిగిలిన పరివారం ఏం చేస్తున్నారు? మకిరి తోడపోరు మాతంగ బిగుని ఒక్కరినిటించి పోవగాడు రాక కోరి చూచుచుంటే గుంజరీ గాథంబు మగులు దగులు గారే మగుల బలకును. ఈ పద్యం ఒకటి రోజు స్మరణ చేసుకుంటే ఉంటే చాలు, వైరాగ్యం వచ్చేస్తుంది. పోతన గారి ఈ పద్యం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆయన మాతంగ విపుడు, గొప్ప ఏనుగు. ఈయన నీళ్లలో యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఒడ్డున చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ రాజుగారి యుద్ధంలో నెగ్గి బయటకు వచ్చేస్తాడని గట్టు మీద నుండి చూస్తున్నారు. గజేంద్రుడు అలా ఎంతకాలం యుద్ధం చేశాడంటే ఏనుగు మొసలతో 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. మనం పరిశీలించినట్లయితే ఈశ్వరుడికి నామములు చెప్పవలసి వస్తే విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలితా సహస్రనామం ఇలా చెప్తారు. ఏ దేవతకి 1000 పేర్లు కన్నా ఎక్కువ ఉండవా? 1000 దగ్గరికి వచ్చేసరికి పేర్లు ఆగిపోతాయా? ఎందుకు ఆ పేర్లు సహస్రమే ఉండడంలో అర్థం ఏమిటి? సంస్కృతంలో సహస్రము అంటే అనంతం. అన్నీ ఆయన పేర్లే, కానీ మనకు కొన్ని నామాలు మాత్రమే చెప్పబడుతున్నాయి అని చెప్పడానికి సహస్రం అని చెబుతారు. 10 సహస్రములు, 11 సహస్రములు, 100 సహస్రములు ఉండవు. సహస్రం చెప్పి ఊరుకుంటారు. ఏనుగు సహస్ర వర్షములు యుద్ధం చేసింది అని చెప్పడంలో అది అనంతంగా యుద్ధం చేసిందనే భావం. అది రాత్రి పగలు అనకుండా, సంధ్యాకాలంలో అనకుండా అలా యుద్ధం చేస్తూనే ఉంది. చూడండి, హాస్పిటల్లో పడి ఉన్నవాడు యుద్ధం చెయ్యొద్దు, ఎవరో ఒకరు గెలిచే వరకు యుద్ధం అలా జరుగుతూనే ఉంటుంది. ఏనుగు తన తొండం పెట్టి మొసలను కొడుతోంది. ఆ తొండం దెబ్బకి మొసలు కళ్ళు తిరిగేవి. అది ఏనుగు కాళ్ళను వదిలిపెట్టి మళ్ళీ కట్టుకుని ఏనుగు వెనక 2 కాళ్ళ మధ్య నుంచి 4 కాళ్ళ మధ్యలోకి వచ్చి ఎగిరి పైకి లేచి దాని కడుపంతా కొరికేసింది. మందులు వేసుకోగా అన్నహితవు పోతుంది. నీరసం, మందులు వేసుకోవాలని డాక్టర్లు అంటారు. ఇక్కడ తిందామంటే వంట పట్టదు, ఏమీ తినబుద్ధి కాదు. ఎంత మంచి పదార్థమైనా తినబుద్ధి కాదు. ఇప్పుడు తినలేకపోతున్నాను, నా కర్మ అంటాడు. అంటే లోపల ఉన్న వ్యగ్రత అటువంటిది. కాబట్టి అది కడుపు కొరుకుతోంది, తోక కొరుకుతోంది, ఎగిరి వీపు కొరుకుతోంది, శరీరం అంతటినీ శిథిలం చేసేస్తోంది, శరీరంలోని సంతులు విరక్కొట్టేస్తోంది. అలా చేస్తూ తిరిగి వచ్చి ఏనుగు బయటకి పోకుండా మళ్ళా కాలు పట్టేసుకుంది. ఇంకా కాలు తీయడానికి వీలు లేకుండా పట్టేసుకుంది. అంతలా కాలు పట్టేసుకున్న ఆ మొసలి నుండి ఈ ఏనుగు ఎలా రక్షించబడింది, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.